ఒక భయం కనిపిస్తుంది. గౌతమ్ ప్రసాద్ గారు రోడ్ల మీద వరకు పనికొస్తారు. 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు మిలిటెంట్ యాక్టివిటీస్ అంటే బాంబులతో దాడులు చేయాలి, ఆయుధాలతో ప్రభుత్వ సంస్థల్ని కూలగొట్టాలి, లేదంటే సాయుధ తిరుగుబాట్లు చేయాలి. అంతకు మించిన పదాలు ఇక్కడ నేను వాడదలుచుకోలేదు, ఎందుకంటే వాటికి ఈక్వల్గా చాలా పదాలు వస్తాయి. బట్ అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉందా? స్టార్డమ్ కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యల, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల, ఒక ప్రభుత్వం ఒక ప్రతిపక్షంగా ఉండి అధికారంలోకి రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తే తప్ప తెలంగాణలో అధికారంలోకి రావన్నటువంటి భావన వచ్చిందా? ఏం జరుగుతుంది? శ్రీకాంత్ గారు, మీకు మన ఆన్లైన్లో ఉన్న మేధావులు ముఖేష్ గారు, అదేవిధంగా నోమన్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, మన ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల నేపథ్యము, అదేవిధంగా ఆ సందర్భము, అది ఏది పరిగణలోకి తీసుకోకుండా ఒక మిలిటెంట్ అనే పదాన్నే తీసుకొని ఆ మిలిటెంట్ పదాన్ని ఏదో మన నిఘంటువులోంచి నిషేధించబడ్డదిగా, లేకపోతే మన రాజ్యాంగంలో నిషేధించబడ్డదిగా, ఆ పదం యొక్క తీవ్రమైన అర్థం వచ్చేటట్లు చాలా దాన్ని సోషల్ మీడియాలో, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. విద్యార్థుల్ని, యువకులను రెచ్చగొట్టి రైలు పట్టాలను కోసేయండి, తగలబెట్టేసేయండి, డబ్బులు వాటంతట అవే వస్తాయంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిల్ లాగా పోతుంది. శ్రీకాంత్ గారు, నేను అదే చెప్తున్నాను. అంటే నాకు దాదాపు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ రాజకీయ అనుభవంలో ఈ తెలంగాణ రాష్ట్రము, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి మావోయిస్టు ఉద్యమం దాకా, అంటే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈ ప్రాంతంలో మిలిటెంట్ పోరాటం అనేది చాలా 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 సర్వసాధారణమైన పదం. ఇది పోరాటాలు నేను చెప్పేది, నేను పూర్తిగా నేను చెప్పేది అది సాయుధ పోరాటం కాదు. నేను చెప్పేది ఎందుకు వచ్చింది ఆ పదాన్ని సర్వసాధారణమైన తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిలిటెంట్ అనే పదానికి, పోరాటానికి ఉండే ఒక పదాన్ని ఒక ఉచ్చ స్థాయిలో పెద్ద అది తీవ్రవాదమైన పదంగా దాన్ని పెడుతున్న స్థితిలో నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసము, అది శ్రామికుల విధ్వంసం కావచ్చు, రైతుల విధ్వంసం కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల విధ్వంసం కావచ్చు, అనేక రకాలు ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్న విధ్వంసంతో తను ఒక ఆవేదనతో, ఒక ఆక్రందనతో, ఒక ఆందోళనతో ఆ పదాన్ని ఉపయోగించి సమస్య యొక్క తీవ్రతను చెప్పడానికి ప్రయత్నం చేస్తే, జమ్మూ కాశ్మీర్ లాంటి పదాలు ఇక్కడ లేవు, ఆ పరిస్థితులు ఇక్కడ లేవు కదా. ఆర్థిక పరంగా విధ్వంసం జరుగుతా ఉంది. అదే విధంగా మా కార్యకర్తల్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది, రియల్ ఎస్టేట్ నష్టపోతా ఉంది. అన్ని రకాల సమస్యలు తెలంగాణ ప్రాంతాన్ని చుట్టుముట్టి విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఆ ఆవేదనను, ఆందోళనను చెప్పే క్రమంలో తను మిలిటెంట్ అనే పదాన్ని ఉపయోగించడు. కానీ మేము చలో తగలబెడదాం, ఉద్యమం అంటే అగ్ని రాజేద్దాం అని చెప్పేసి అంటే అగ్ని రాజేస్తారా? తగలబెడదాం పద అంటే వినండి. నేను చెప్పేది వినండి. చాలా నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న స్థితిని మీరు అర్థం చేస్తారు. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే దీన్ని మీరు ఎక్కడ మాట్లాడాలి తెలుసా? రేపు ఒక టీమ్ ఫామ్ అయ్యి రేపు యాక్టివిటీస్ జరిగితే ఇగో శ్రీకాంత్ గారు, నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే మీ కోపం, మీ ప్రతాపం, మీ శక్తి సామర్థ్యాలు, మీ సత్తా నిన్న 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దోపిడీకి గురయ్యి 1600 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎత్తుకుపోయినరే. ఇది అసలైన విధ్వంసం. దీని గురించి మీరు మాట్లాడాలి. హిల్ట్ పాలసీతోని 5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ఆ విధ్వంసాన్ని మీరు అదే స్థాయిలో మీరు ప్రశ్నించినప్పుడు నేను గ్రేట్ అనేవాడిని. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. అది బనకచెర్ల రూపంలో, నీళ్ల రూపంలో, అదేవిధంగా సామాజిక విధ్వంసం రూపంలో ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రప్రదేశ్ ముందు, ఆంధ్ర రాష్ట్రం ముందు తాకట్టు పెడుతుంటే దీని గురించి మీ చర్చలు ఉండవు, దీని గురించి మీ మాటలు ఉండవు, దీని గురించి మీ ప్రశ్న ఉండదు. కానీ ఒక్క మిలిటెంట్ అనే పదాన్ని పట్టుకొని ఈ రోజు మీరు రాజకీయ రచ్చ చేయటము, డిబేట్లు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు చేయడము, దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు, సోషల్ మీడియా హ్యాండిల్స్, అదేవిధంగా ఇంకో పార్టీ, అదేవిధంగా ఇంకొక ఎనలిస్టు. నేను ఇదే ఎనలిస్టులకు అడుగుతున్నా, రాజకీయంగా, ఆర్థికంగా ఈ రోజు రాష్ట్రం నష్టపోతుంటే మీ ప్రశ్న ఎక్కడుంది? మీ ప్రశ్న ఎక్కడి నుంచి మొదలవుతుంది? మీరు ఎందుకు మాట్లాడట్లేదు?
ఎందుకు నిలదీయట్లేదు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు బాలసుబ్రహ్మణ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం పెడుతుంటే ఏ విద్యావంతులు మాట్లాడలేదు? మిలిటెంట్ అనే పదం అంటే గొంతులు చించుకుంటున్నారు. మా దగ్గర ఎటువంటి నిస్సహాయత లేదు శ్రీకాంత్ గారు. మా పార్టీ ఈ రోజు నెక్స్ట్ రాబోయేది తెలంగాణలో మేము దేని దృష్టిలో మాట్లాడినాం? రైతుల జీవితాలు విధ్వంసం అవుతుంటే దాన్ని క్వశ్చన్ చేసినాం, దానికోసం మేము నిలబెట్టినాం, దానికోసం మేము ముందుకు వస్తామని చెప్పినాం. వాళ్ళ కోసం మేము స్వయంగా మేము చచ్చిపోవడానికైనా సిద్ధంగానే మాట్లాడుతున్నాం తప్ప ఎవరికి నష్టం చేయడం కోసం కాదు. ప్రజల చేత, రైతుల కోసం, రైతుల చేత, శ్రామికుల చేత మేము నిలబడతాం. వాళ్లకు ఏ కష్టం వచ్చినా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామనే దాని తీవ్రత తెలియజేయడం కోసం బాల్క సుమన్ గారు మాట్లాడి. గౌతమ్ ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా? చెప్పండి. ఫైర్ బ్రాండ్ అంటే మాటలలో ఉండాలి, జనాన్ని చైతన్యవంతం చేసేలా ఉండాలి, జనాల్ని రెచ్చగొట్టేలా ఉండొద్దు అన్నది నేను అంటున్నటువంటి. నేను అదే అంటున్నా. రేవంత్ రెడ్డి గారు దీనికంటే తీవ్రంగా మాట్లాడినరు. రేవంత్ రెడ్డి అంతకంటే తీవ్రంగా మాట్లాడినరు. కేసీఆర్ విషయం ఏమన్నారు కేసీఆర్ గారు? ఇదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకు ప్రాజెక్టులు లేవు, తెలంగాణకు నీళ్లు లేవు, తెలంగాణ నీళ్లు దోసుకపోతున్నారు, తెలంగాణ ఉద్యోగాలు దోసుకపోతున్నారు, తెలంగాణకు అన్ని ఉన్నా కానీ నోట్లో ఏమీ లేదు, సున్నం పెడుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో 20 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మిలిటెంట్ల పదాలు ఎక్కడ వాడలేదే. ఒక్కొక్క గడ్డిపోసను పట్టుకొని ముందుకు పోదామన్నారు. ఈవెన్ కపర ప్రసాద్ గారు మీరు కూడా ఉన్నారు ఉద్యమంలో. మానుకోటలో రాళ్లు మాట్లాడాయి, రాళ్లు సమాధానం చెప్పినాయి కానీ అక్కడ రైలు పట్టాలను కోసిన చరిత్ర మాత్రం లేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు తెలంగాణలో ఆఫీసులను నలగబెట్టాలి? మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నారు. మా పార్టీ అనుసరించిన విధానం గురించి మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నారు. తెలంగాణ మూవ్మెంట్ ని ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత శాంతియుతంగా, అదేవిధంగా గాంధేయవాదంలో నడిపిన పార్టీ ఆ ఆవేదనతోని, ఆక్రందనతోని, బాధతోని ఒక పదం ఉపయోగిస్తే దాన్ని ఓ పెద్ద రచ్చోపరచ్చ, చర్చోపచర్చ చేయాల్సినంత అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన చర్చ ఏంది, తెలంగాణ సాధించడం కోసం జరిగిన పోరాటం ఏంది, ఆ పోరాట క్రమం ఏంది, ఎంత శాంతియుతంగా జరిగింది, ఈ శాంతియుతాన్ని తెలంగాణ మీరు పరిశీలించారా?